హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం చైనా ట్రిప్లో ఈరోజు వుహాన్కి 330 కిలోమీటర్ దూరంలోని ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జియస్ డ్యామ్కి అయితే వెళ్తున్నాం. సో దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది భూమి భ్రమణ వేగాన్ని తగ్గిస్తుందంట. సో చాలా పెద్దది. సో హైడ్రాలిక్ మన కరెంట్ జనరేషన్లో చాలా ప్రపంచంలోనే అతి పెద్దదన్నమాట. సో దీని గురించి అన్నీ చెప్తాను. సో ఇప్పుడు మనం ఆన్కోర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి ఈచాంగ్ అనే ఒక సిటీ ఉంటుంది. 2 అవర్స్ అనమాట బుల్లెట్ ట్రైన్లో. అంటే 300 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మనం ఆన్కో స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఆన్కో స్టేషన్ నుంచి మనకి బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. సో లైన్ 2లో ఉంటుంది ఆన్కో స్టేషన్. అక్కడి నుంచి మనం ఈచాంగ్కి వెళ్ళాలి. ఈచాంగ్ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళాలి. ఆన్కో ఇప్పుడు నేను స్టే చేస్తున్న ప్లేస్ నుంచి లైన్ 7 పట్టుకొని నెక్స్ట్ స్టాప్ అనమాట వాంగ్జియాడన్ ఈస్ట్. ఇక్కడ దిగాను. ఇక్కడి నుంచి లైన్ 2 పట్టుకున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళే సైడ్ ఎక్కాలి. ఇదిగోండి తియానియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ సైడ్ వెళ్ళే ట్రైన్ పట్టుకోవాలి. లైన్ 2 అనమాట. ఇక ఇప్పుడు మనం ఇదిగోండి వాంగ్జియాడన్ ఈస్ట్లో ఉన్నాము. 3వ స్టాప్లో దిగాలి. ఆన్కో రైల్వే స్టేషన్ వచ్చేసింది ట్రైన్. ఆన్కో స్టేషన్. ఇప్పుడు వుహాన్లో 3 పెద్ద స్టేషన్లు ఉంటాయి అనమాట. మెయిన్ స్టేషన్లో అదొకటి ఉచాంగ్, నిన్న దిగాం కదా, ఉచాంగ్ ఒకటి, ఇది ఆన్కో ఒకటి, ఇంకోటి వుహాన్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది. మొత్తం 3 అనమాట పెద్ద స్టేషన్లు. మిగతా అన్ని లోకల్ స్టేషన్స్. ఆన్కో రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఆన్కో రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మనం టికెట్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్కో రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో చూసారా. సూపర్ ఉంది. రష్యాలో ఉన్నట్టుంది. చాలా పెద్దగా బాగుంది. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుండే. బట్ ఏంటంటే ఆ యాప్ అంతా చైనా లాంగ్వేజ్లో ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ ఆప్షనే చూపించట్లేదు. సో టికెట్స్ అయితే పైకి వెళ్ళాలంటే టికెట్ ఆఫీస్ 1, టికెట్ ఆఫీస్ 2 ఇక్కడే ఉన్నాయి అన్నీ. ఇక్కడ అది కొనుక్కొని వెళ్ళిపోదాం. చాలా పెద్ద క్యూ ఉంది. టికెట్ అయితే తీసుకున్నాను. ఇంకా 20 మినిట్స్లో మన ట్రైన్ వచ్చేసి. ఓకే 108 యువాన్లు అంటే ఆల్మోస్ట్ 1200 రూపాయలు పడింది. 2 అవర్స్ బుల్లెట్ ట్రైన్. ప్లీజ్ వెహికల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్దగా ఉందో వరుసగా చూడండి. 5 ఎస్కలేటర్లు ఉన్నాయి. ఏంటి ఇది? డక్ రోస్ట్. అయ్యో డక్ రోస్ట్. ఏదన్నా బ్రెడ్ తీసుకుందాం. ట్రైన్లో ఇవ్వరు నాకు తెలిసి. ఇదే మన చెక్ ఇన్ కౌంటర్. సేమ్ ఎయిర్పోర్ట్లో లెక్క బోర్డింగ్ గేట్ లాగా ఉంది. A5 మంది. ఇదిగోండి D5803 ఉంది కదా, అదే మన ట్రైన్. రెడీగా ఉందయ్యో. ఎస్, హై స్పీడ్ ట్రైన్. సూపర్. మొత్తం హై స్పీడ్ ట్రైన్సే చాలా ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్. చైనా రైలు వెళ్తుంది. సూపర్ ఉంది. ఇవ్వండి చైనా బుల్లెట్ ట్రైన్స్. సూపర్ ఉంది కదా. ఎక్కువ అది హై స్పీడ్ ట్రైన్స్. బాగుంది కదా చైనా ట్రైన్ కూడా. జపాన్ ట్రైన్ లెక్క. ఇంకా ఓన్లీ 5 మినిట్స్ ఉంది. ఉరుకు మంది. కార్ నెంబర్ 3, ఇది కార్ నెంబర్ 7. ఇంకా చాలా దూరం నడవాలి. ఇక టైం అంటే టైం అన్నమాట. ఇదే మన కార్. ఎస్, కార్ నెంబర్ 3.
చాలా నీట్గా ఉంది. వాష్రూమ్ కూడా చూపిస్తా. వాష్రూమ్ మన ఇండియా స్టైలే కానీ చాలా నీట్గా ఉంది. టిష్యూ పేపర్ అయిపోయినట్టుంది, పెట్టలే ఇంకా. నీట్గా ఉంది, చాలా నీట్గా ఉన్నాయి. పెద్ద మిర్రర్, సింక్ బాగుంది. సెకండ్ క్లాస్ ఇది, ఫస్ట్ క్లాస్ అయితే ఇంకా బాగుంటది. ట్రైన్ బయలుదేరింది. సూపర్. ఇక పోలీసు, హౌస్ కీపింగ్, తర్వాత ట్రైన్ పోస్ట్ చాలా ఉన్నాయి. అంత ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటుంది ట్రైన్. చైనాలో వ్యవసాయం చూడండి, మొత్తం షటిల్తో కట్టి చేస్తున్నారు. స్పీడ్ 200 పోతుంది ఇప్పుడు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా 2 అవర్స్లో వచ్చేసింది. 300 కిలోమీటర్స్ 2 అవర్స్లో, అంటే గంటకి యావరేజ్గా 150 కిలోమీటర్ స్పీడ్. ట్రైన్ అయితే 200 వెళ్ళింది టాప్ స్పీడ్. అంటే ఇది పూర్తిగా బుల్లెట్ ట్రైన్ కదా, సెమీ బుల్లెట్ ట్రైన్ అన్నట్టు. సో ఇక్కడ చలి గట్టిగానే ఉందయో. ఇచాంగ్ రైల్వే స్టేషన్లో దిగాము. బయటికి వెళ్తుంటే ఇక్కడ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆఫీస్ కనిపించింది. జస్ట్ ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. వాళ్ళ దగ్గర ఉన్నాయంట ప్యాకేజీలు, 1 డే ట్రిప్, హాఫ్ డే ట్రిప్ ప్యాకేజీలు ఉన్నాయట. ఇంకో అరగంటలో హాఫ్ డే ట్రిప్ స్టార్ట్ అవుతుందంట. 130 యువాన్. 130 యువాన్ అంటే మన డబ్బుల్లో సుమారుగా 1500 రూపాయలు హాఫ్ డే. పోవడానికి రావడానికి రౌండ్ ట్రిప్ బస్సు, అలాగే ఎంట్రీ టికెట్, అక్కడ బస్ సైట్ సీయింగ్ మొత్తం ఇంక్లూడ్ అనమాట. ఇప్పుడు 130 నుంచి మళ్ళీ రాత్రి 7 వరకు, 7కి మళ్ళీ ఇక్కడ వదిలిపెడతారట. ఓకే, సూపర్. అంతకంటే మనకేం కావాలి. చూసారా, ఇదే 3 Gorges డ్యామ్. సూపర్ ఉంది కదా. ఒబ్బా, ఫోటోలో చూస్తుంటే మామూలుగా లేదు. చూద్దాం, అన్నీ చూపిస్తారు. థ్యాంక్ యూ. బస్ నెంబర్ రాసి ఇచ్చాడు, అక్కడ ఎదురు ఉంటుంది వైట్ కలర్ బస్, అది అన్నాడు. వెళ్దాం. చాలా 120కి స్టార్ట్ అవుతుంది. ఇంకొక 20 minutes టైం ఉంది. ఇక స్టేషన్ ముందే ఇచాంగ్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో ఇక్కడికి అయితే బస్సులు వస్తాయని చెప్పాడు. చూద్దాం. ఇచాంగ్లోని కొన్ని ప్లేస్లు అయితే చూపిస్తాను, పోస్టర్స్. యాంగ్జీ రివర్ మీకు తెలుసు కదా, తెలిసే ఉంటుంది మీకు. ప్రపంచంలోనే పొడవైన నదిలో 3వ నది ఈ యాంగ్జీ రివర్. సుమారుగా 6300 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది ఇది. ఇక యాంగ్జీ రివర్లో బోటింగ్. ఇది ఎక్కడ మరి, ఇది కూడా అక్కడేనేమో. అబ్బా, ఏమన్నా ఉందా. 3 Gorges డ్యామ్ ఎంత పెద్దగా ఉంది కదా, మాసివ్ డ్యాము. ఇక్కడ 22,500 మెగావాట్ల కరెంట్ అయితే జనరేట్ అవుతుందట. యాంగ్జీ రివర్ ఏమన్నా ఉందా ప్లేస్. ఈ వాటర్ ఫాల్ ఎక్కడో మరి. ఇది ప్రతి లొకేషన్ ఒక అద్భుతం అన్నమాట. సో మన బస్ అయితే వచ్చేసింది. చిన్న మినీ వ్యాన్. ఎక్కువ మంది లేరు, మేబీ మధ్యలో ఏమైనా జాయిన్ అవుతారేమో.
ఓకే, మనం ప్రాజెక్ట్కి డ్యామ్కి ఒక 10 కిలోమీటర్ల దూరం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది, చాలా దూరం ఉంది. అంటే మధ్యలో కొంతమంది ఎక్కించుకుంటా లేట్ అయిపోయింది. త్రీ గోర్జెస్ డ్యామ్ మొత్తం దీని ఎడల్పు వచ్చేసి 2.3 kilometers ఉంటుంది వెడల్పు. హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 161 meters అంట, చాలా హైట్. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ 35 yuan ఉంటుంది టికెట్. సో ప్యాకేజీలు ఇంక్లూడ్ కాబట్టి వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ సైట్ సీయింగ్ బస్ టికెట్ 35. ఇక ఇక్కడి నుంచి వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళాలన్నమాట, సైట్ సీయింగ్ బస్సు. దీనికి 35 yuan ఛార్జ్ చేస్తారు విడిగా వస్తే, బట్ ప్యాకేజ్ కాబట్టి వాళ్ళ దాంట్లోనే. ఫ్రెండ్స్, మీరు పనామా కాలువ, సూయిజ్ కాలువ చూసారు కదా, సో సేమ్ అనమాట. 5 స్టేజ్లుగా ఇదిగోండి. వా అమేజింగ్ కదా. సో ఇప్పుడు మనల్ని మీకు ఒక హైలైట్ ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడు మీకు పనామా కెనాల్ తెలుసు కదా, పనామా కెనాల్, సూయిజ్ కెనాల్. సో సేమ్ అలాగే పనామా కెనాల్, సూయిజ్ కెనాల్ లాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ యాంగ్జీ రివర్ని ట్రాన్స్పోర్ట్ హబ్గా కూడా మార్చారు అనమాట. సో ఇక్కడ బీజింగ్ నుంచి, షాంఘై నుంచి సో ఇక్కడికి వుహాన్కి వీళ్ళు నదిని ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మార్చారు. నడిచే బాధ లేకుండా ప్రాజెక్టుల దగ్గర కూడా వీళ్ళు ఎస్కలేటర్లు కట్టారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇది అంతా పైకి ఎక్కి దిగాలంటే మామూలు కాదు, సొంగ పడుతుంది. ఈ ఎస్కలేటర్ ఉండడం వల్ల మనకి చాలా ఈజీ అయిపోయింది కదా. సూపర్. అక్కడ ఇంకో ఎస్కలేటర్. చైనా అంటే చైనానే అంతే అనిపించాడు. ప్రాజెక్ట్ బిగ్గా ఉంది, ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బిగ్గా ఉంది. ఇంకో ఎస్కలేటర్. ఏమన్నా ఉందా వ్యూ? ఇక్కడ ప్రపంచంలోని అతి పెద్ద ఎలక్ట్రో హైడ్రాలిక్ పవర్ జనరేషన్ ఇక్కడే జరుగుతుంది. 22,500 megawatts పవర్ జనరేట్ చేస్తారు ఇక్కడ. ఇంకో ఎస్కలేటర్ ఉంది మళ్ళీ. మొత్తం 4 ఎస్కలేటర్ పెట్టేసాడు, అన్ని పెద్ద పెద్ద ఎస్కలేటర్స్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు అది మన పైనుంచి ఆ వ్యూ చూస్తాము. ఓకే, అదిగోండి మొత్తం 5 స్టేజీ లాక్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఒక ప్లేస్లో షిప్ని నిలబెడతారు, అటు ఇటు డోర్లు మూసేసి నీళ్ళతో నింపుతారు అనమాట. అప్పుడు ఆ నీళ్లు పైకి వచ్చేస్తాయి, మళ్ళీ నెక్స్ట్ 8 స్టేజ్కి పంపించేస్తారు. మనం దానికి ఎదురుగా అవతల పక్క వెళ్ళి చూస్తాము. ఇగో చాలా షిప్లు రెడీగా ఉన్నాయి. ఎస్, ఇది మెయిన్ డ్యామ్. ఇది మెయిన్ డ్యాము. 2.3 kilometer పొడవు, 161 మీటర్ల హైట్. సో ఈ వాటర్ ఫౌంటైన్ అయితే భలే ఉంది. సో మనం ఇది ఆ పైకి ఎక్కుదాము. ఆ పైకి ఎక్కి ఆ షిప్పులు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎలా ట్రావెల్ చేస్తాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టక ముందు అయితే ఇదిగో ఆ పక్క వాటరు, ఈ పక్క వాటరు ఈక్వల్ ఉండే. ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ కట్టారు కదా, ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ వాటరు పైకి లేసాయి అంతే కదా. ఆనకట్ట కట్టడం వల్ల ఈ వాటర్ చాలా పైకి లేసినాయి, దాదాపు 100 మీటర్లు పైకి లేసినాయి. అప్పుడు షిప్పులు జర్నీ చేయలేవు కదా. సో దానివల్ల ఇప్పుడు ఏం చేశారంటే
ఆర్టిఫిషియల్గా ఇదిగో 5 లాకులు 1 2 3 4 5 మొత్తం 5 లాక్స్ అయితే పెట్టేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసేసుకోండి. అటు నుంచి వస్తున్నాయి అనుకోండి, అదేంటంటే బీజింగ్ నుంచి అనుకుంటా, బీజింగ్ నుంచి అది బీజింగ్ సైడ్ నుంచి ఒక రివర్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ లాక్లో పెడతారు. ఫస్ట్ లాక్లో పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ డోర్ క్లోజ్ చేసేసి వాటర్ నింపుతారు. వాటర్ నింపడం వల్ల ఆటోమేటిక్గా షిప్ పైకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ రెండో గేట్లకు షిప్ ముందుకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, అటు ఇటు 2 గేట్లు, ఇది ఎగ్జాంపుల్ ఇది చెప్తానండి, ఆ గేటు ఈ గేటు 2 క్లోజ్ చేసేసి మళ్ళీ వాటర్ నింపుతారు, షిప్ మళ్ళీ పైకి లేస్తుంది. సో అలాగే మూడోది ఇక్కడ కనిపిస్తుంది చూడ, ఇది మూడోది సేమ్, ఏడో గేటు ఆడో గేటు క్లోజ్ చేసేసి మళ్ళీ వాటర్ నింపుతారు, షిప్ పైకి లేస్తుంది. అట్లా 5 స్టెప్పులుగా, ఇది 5వ స్టెప్, 5 స్టెప్పులుగా పైకి లేపి పంపిస్తారనమాట. సో ఆ మెయిన్ డ్యామ్లోకి షిప్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా వుహాన్ సైడ్ షాంఘై సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది టోటల్ ప్రొసెస్. పనామా కాలువ అయినా సూయిజ్ కెనాల్ అయినా మొత్తం ఇదే ప్రొసీజర్. చాలా టైం పడుతుంది ఇలా చేయడానికి. ఇది 3 Gorges డ్యామ్ చైనా. ఇది అక్కడ మన 2 షిప్లు అయితే చూడవచ్చు. ఇది ఎడం పక్కన ఒకటి, కుడి పక్కన ఒకటి, 2 ఉన్నాయి. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తున్నట్టున్నారు. షిప్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళడానికి నాకు తెలిసి 1 గంట పడుతుంది అట్టుంది ఒక షిప్కి. ఇక్కడ చూడండి, ఒకటే పిల్లర్, ఆ సైడు ఈ సైడ్ పిల్లర్ అంతే, మధ్యలో ఇంకేమీ లేదు. దాని మీద అబ్బా ఎంత పెద్ద బ్రిడ్జి, మధ్యలో పిల్లర్స్ లేవు, ఓన్లీ కేబుల్ ద్వారానే. ఎంత పొడవు, నాకు తెలిసి 2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి. అటు సైడ్ ఇటు సైడ్ పిల్లర్లతోటి కేబుల్ సపోర్ట్ తోటి కట్టారు. యాంగ్జీ రివర్ మీద ఏమన్నా ఉందా? ఆ బ్రిడ్జి మీద ఆ కారు చూడండి ఎలా ఉందో. సర్కిల్ లోడ్ తోటి ఒక షిప్ వచ్చింది, 2 షిప్లు వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇదిగో ఈ గేటు ఓపెన్ చేస్తున్నాడు, అది కనిపిస్తుందా మీకు? వా, అంటే నాకు తెలిసి అక్కడ ఒక షిప్ ఉంది, అక్కడ ఒక షిప్ రెడీగా ఉంది. ఇక ఈ రాయి చూడండి భలే ఉంది. ఇందులో ఉంది అండర్గ్రౌండ్ పవర్ స్టేషను. 22,500 మెగావాట్స్ పవర్ జనరేట్ చేస్తుందట. రైట్ బ్యాంక్ పవర్ స్టేషన్, ఇక్కడ కూడా ఒక పవర్ స్టేషన్ ఉంది. ఇది మెయిన్ స్పిల్వే, మెయిన్ డ్యామ్ ఇది. లెఫ్ట్ బ్యాంక్ పవర్ స్టేషన్, ఎన్ని పవర్ స్టేషన్లు ఉన్నాయో. ఇది వచ్చేసి ఇది షిప్పులు ముందుకి వెనక్కి, అంటే మెయిన్ నదిలోకి కింద నదిలోకి డ్యూయల్ వే 5 స్టెప్ షిప్ లాక్. ఇక్కడ ఒకటి ఉంది షిప్ లాక్, ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది షిప్ లాక్. ఇది మెయిన్ 5 స్టెప్పులు షిప్ లాక్. ఇది లెఫ్ట్ బ్యాంక్, ఎడం కాలువ, కుడి కాలువ, రైట్ బ్యాంక్. మనకైతే ఈ లెక్కలు తెలియదు. 2.3 కిలోమీటర్లు పొడవు. క్రస్ట్ గేట్లు హైట్ వచ్చి 185 మీటర్లు అంట. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చదువుకోండి. 180 బిలియన్ యువాన్ ఖర్చు అయిందట వీళ్ళ డబ్బుల్లో. సీజన్లో అయితే ఫుల్ జనం ఉంటారు సీజన్లో. ఇది పవర్ స్టేషన్. ఇది పవర్ స్టేషన్ మొత్తం 3-4 పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇక మనలాగా వచ్చిన వాళ్ళు ఇంకో టూరిస్ట్ గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు చాలామంది. ఇది మెయిన్ డ్యామ్. మళ్ళీ బస్ వాడు మన స్టార్టింగ్ ప్లేస్లో వదిలిపెట్టాడు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డ్యామ్ కట్టేటప్పుడు వాడిన ఎక్విప్మెంట్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు. అబ్బాబో ఎంత, ఇప్పుడు ఈ టైర్లకి సగమే వస్తాను నేను నిలబడితే, అంత హైట్ ఉంది, ఇంక అర్థం చేసుకోండి. ఇగో పెద్ద ట్రక్ అంత ఉంది, ఇది ముందుది ప్రొక్లైన్. అబ్బా ఇదైతే మామూలుగా లేదు కదా, 3 గేజెస్ డ్యామ్ మామూలుగా లేదు ఇక్కడ. వావ్, అద్భుతం అంటే అద్భుతం అంతే. 3 గేజెస్ డ్యామ్ చూసారా, రెండే 2 పిల్లర్లు అంతే, మొత్తం అంతా కేబుల్ మీదే. హైలైట్ కదా. ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద వచ్చాం మనం. ఏమన్నా ఉంది అది, మొత్తం ఎన్ని గేట్లు మరి. ఆఫ్టర్నూన్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చేసాము. సూపర్ ఉంది ఇది, అసలు ఎయిర్పోర్ట్ లెక్క ఉంది స్టేషన్ అయితే. ఇప్పుడు అర్జెంటుగా టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ మనం వుహాన్కి అయితే వెళ్ళిపోవాలి. మొత్తం ట్రైన్స్, అన్ని ట్రైన్స్. వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.